పిల్లలు అమ్మ చేయి విడిచి అడుగు పెట్టేది ప్రాథమిక పాఠశాలలోనే అని కొండపాక మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. అనుభవమున్న ఉపాధ్యాయుల బోధనతో ప్రాథమిక దశ నుండే జీవిత పాఠాలు నేర్పుతారన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల మోజులో పడి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్ర రామచంద్రారెడ్డి అధ్యక్షతన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి, నోడల్ ఆఫీసర్ పెద్ది విఠల్, కొండపాక కాంప్లెక్స్ హెచ్ఎం సముద్రాల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు తెలుగు సంస్కృతి సాంప్రదాయాల కార్యక్రమాలను ప్రదర్శించి గ్రామస్తులను ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్ర రామచంద్రారెడ్డి మాట్లాడారు. 2024-25 విద్యా సంవత్సరంలో తమ పాఠశాల నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, బోధించిన విద్యా విధాన పద్ధతులను అర్థమయ్యేలా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం, ఉచిత పుస్తకాలు, దుస్తులతో పాటు మౌలిక వస్తువులు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా జీవిత మెలకువలను నేర్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించడానికి తనతో పాటు కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీధర్, వాలంటరీ ఉపాధ్యాయురాలు అరుణ, సంధ్యారాణిలను ఎంఈఓ ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు ప్రతి నిత్యము అభ్యసనంలో భాగంగా మన ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు వర్క్ బుక్స్ కూడా అందివ్వడం జరిగింది. ఇటు పాఠ్యపుస్తకాలు నేర్పించడము, అటు వర్క్ బుక్స్ కూడా పిల్లలతో చేయించడం ద్వారా పిల్లలకు సృజనాత్మకత అనేది పెరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలు ఇటువంటి కార్యక్రమాలు ఉండవు. అక్కడ దయచేసి మా ప్రభుత్వ పాఠశాలలోనే నమ్మండి, మా పాఠశాలలో చేర్పించండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మండల ఎంఈఓ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా చేయడం జరిగింది. అతిథులుగా మండల నోడల్ అధికారి విఠల్ సారు, జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టరు కొండపాక శ్రీనివాస్ సారు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా మా పాఠశాల బృందం శ్రీధర్ సారు మరియు సంధ్యారాణి మేడం, అరుణ మేడం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది. జరిగినటువంటి వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. అసలు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ విధంగా వార్షికోత్సవం జరుగుతుందనేది నిన్నటి మా ప్రశ్న ద్వారా చాలామంది గ్రామస్తులకు అర్థమైంది. అంతేకాకుండా మా పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా వారిలో అభ్యాస సామర్థ్యాలు, తర్వాత జనరల్ నాలెడ్జ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు విద్యార్థుల నైపుణ్యం పెంపొందించడానికి మా పాఠశాల బృందం నిరంతరం కృషి చేస్తుంది. తర్వాత మా పాఠశాలలో కూడా సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి కూడా అదేవిధంగా 50 మంది విద్యార్థులు పైగా ఈ పాఠశాలలో ఎప్పటికీ విద్యార్థులు కొనసాగేలా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.